ఇదే మూవీ ప్రభాస్ అన్న పడి ఉంటే ఇంకా బాగుంది. నేను దర్శకత్వంలో అసలు రాజేష్ సాబ్ కంటే నేను ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను, ది బెస్ట్ ఉంది మూవీ అయితే. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది మూవీ అయితే. అసలు హీరోయిన్ క్యారెక్టరే నవీన్ పులిశెట్టి మింగేసే డైనోసార్ క్యారెక్టర్ లా ఉంది అనమాట. ఆమె చూస్తుంటే నాకు డాన్స్ వచ్చేస్తా ఉందట. భీమవరం బాల్మా బాధ తీసుకుందాం అన్నట్టు ఏముంది భయ హీరోయిన్. ఆ హీరోయిన్ చూస్తా ఉంటే నాకు పిచ్చెక్కిపోయింది, అంత బాగుంది. మీనాక్షి చౌదరి మీరు కనుక తొందరగా పెళ్లి చేసుకోండి, లేకుంటే మా కుర్రకారంతా చెడిపోతారు. మీ గ్లామర్ చూసి, మీ యాక్టింగ్ చూసి, మిమ్మల్ని చూసి చాలా మంది ఇండస్ట్రీకి రావాలమ్మా. ఈ మూవీలో చాలా పద్ధతిగా ఒక డీ గ్లామర్ అసలు వేరే విధంగా లేదు, చాలా పద్ధతిగా ఉంది మీనాక్షి చౌదరి. మన శంకర్ వరప్రసాద్ నెంబర్ 1 స్థానంలో ఉంది సంక్రాంతిలో. ప్రభాస్ అంటే కొద్దిగా మూవీ పరంగా కొద్దిగా లాగ్ ఉంది కాబట్టి నేను ప్రభాస్ అభిమాని నేను చెప్తున్నాను. మన శంకర్ వరప్రసాద్ నెంబర్ 1 స్థానంలో ఉంటే అనగనగా ఒక రాజు నెంబర్ 2 లో ఉంటుంది. నెంబర్ 3 లో రాజా సాబ్ ఉంటుందన్న. ఇది మాత్రం నేను చెప్తున్నాను. బ్లాక్ బాస్టర్ మూవీ ఇదైతే ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ కి ఫుల్ టఫ్ ఇస్తుంది ఈ మూవీ అయితే. నవీన్ పులిశెట్టి ఆల్రెడీ లేటే ఉంది, ఆల్రెడీ 3 years ఆగినందుకు ఫుల్ మీల్స్ పెట్టిండు మాకైతే. చాలా బాగుంది బ్లాక్ బాస్టర్ నవీన్ పులిశెట్టి అన్న. నీకు తెలుసా నవీన్ పులిశెట్టి అన్న నేను నాగవంశీ గారు మీ అంత ఫ్రెండ్స్. మీరు నమ్మకపోతే నేను చూపెడతాను. నవీన్ పులిశెట్టి అన్నతో ఇందాక మాట్లాడా, తమ్ముడు కలుద్దాం అని చెప్పాడు. ఇగో నాగవంశీ గారు ఆపడారా చూడండి. అవసరమైతే నవీన్ పులిశెట్టి అన్న ఫోటోలు ఉన్నాయి, కానీ షూటింగ్ ఫోటోలు అన్ని కొద్దిగా కొత్త మూవీ నేను పెట్టలేదు. నవీన్ పులిశెట్టి అన్న తోటి నైట్ డిన్నర్ ఉంది అన్న. ఈ వీడియో చూసి చెప్పన్నా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని వీళ్ళందరికీ చెప్పు, నెక్స్ట్ మూవీలో నాకు అవకాశం కూడా ఇస్తాను అన్నాడు. చేస్తలే అన్న అని చెప్పాను, ఎందుకంటే మీ అంతా ఫ్రెండ్స్ కదా. నాకు కొద్దిగా ఈ కెమెరా ముందుకు రావాలని నాకు ఇష్టం ఉండదు, కానీ నవీన్ పులిశెట్టి అన్న చూసిన నాకు చాలా బాగా అనిపించింది. వస్తాను, నెక్స్ట్ తప్పకుండా చేస్తాను. సాంగ్స్ సూపర్ అన్న, నేను చెప్పాక డాన్స్ చేసి చూపెట్టాను, చాలా బాగుంది సాంగ్స్ అయితే. కామెడీ అయితే పిక్చర్. ఫస్ట్ ఒక షాట్ చెప్తా, హెలికాప్టర్ మీద వస్తాడన్న, చాలా బాగుంటది ఆ షాట్ అయితే. ఆయన కలగానే షాట్ అది, చాలా బాగుంటది. ఒక ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఇంకెవరైనా, యాక్టర్స్ అయినా, ఎవరైనా, అంబానీ అయినా సరే ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాం. ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ కూడా అదే. తర్వాత మోసపోతాడు, చాలా బాగా చూపెట్టారు. ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడాలి, అంత బాగుంది మూవీ అయితే. టికెట్ కి అయితే వర్త్, చాలా బాగుంది మూవీ, చాలా చాలా బాగుంది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి. విన్నర్ కూడా నిలిచే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇంకా ముందు రోజులు ఉన్నాయి కదా. నారి నారి నడుము మురారి వస్తుంది, ఇంకా చాలా మూవీలు ఉన్నాయి. చాలా బాగుంది మూవీ అయితే. ఎలా అనిపించింది నవీన్ పులిశెట్టి గారి మూవీ? చాలా బాగుంది, చాలా బాగుంది. మావాడు పని స్కిప్ చేసి చేస్తున్నాడు. సో వర్త్ ఇట్. అంటే బయట వచ్చి చేశాడు, మళ్ళీ ఆన్లైన్ ఉన్నాడు. మా మేనేజర్ గారు కూడా ఫోన్ చేస్తున్నాడు. బట్ పర్లేదు, చూడొచ్చు. మళ్ళీ మేనేజర్ ని కూడా తీసుకొస్తాను నేను. అంత బాగుంది, చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు. చాలా బాగుంది. జాతిరత్నాల స్టైల్లో కామెడీ ఉంది, ఇంకా డాన్స్ నంబర్స్ కూడా ఉన్నాయి. యూజువల్ నవీన్ పులిశెట్టిని డాన్స్ నంబర్స్ లో చూడం మనం, కానీ దీంట్లో 2-3 సాంగ్స్ ఉన్నాయి డాన్స్. ఓవరాల్ ప్రాపర్ సంక్రాంతి ఫెస్టివ్ మూడ్ మూవీ ఉంది. అంటే నాకు పర్సనల్ గా జాతిరత్నాలు అంత నచ్చలేదు, కొంచెం క్రింజ్ అనిపించింది. ఇది నాకు అట్లా ఏం అనిపించలేదు. సో బాగుంది. అంటే రేటింగ్ అంటే 4-5. అంటే రేటింగ్ ఏముందండి, చూడొచ్చు, డెఫినెట్ గా ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్యామిలీని తీసుకొచ్చి చూడొచ్చు. సో బాగున్నారు, మీనాక్షి గారు బాగున్నారు. బట్ అగైన్ నవీన్ పులిశెట్టి గారు ఉన్నారు కదా, సో ఆ రైటింగ్, ఆ స్టోరీలో ఐ థింక్ హీ డిడ్ ద బెస్ట్ జాబ్ అండ్ హిస్ సపోర్టింగ్ కాస్ట్ డిడ్ ద బెస్ట్ జాబ్. వాళ్ళతో పాటు 4 ఫ్రెండ్స్ కూడా ఎవరో ఉంటారు, సో వాళ్ళు చాలా మంచిగా చేస్తారు. ఈ సంక్రాంతి రాజు ఇంకా అనగనగా ఒక రాజు అంతే. సినిమా చూస్తానని సేపు అబ్బాబా ఏముంది పోయా కామెడీ. సినిమాలో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే కామెడీ. ఈ సంక్రాంతికి మీరు మీ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, మీ బంధువులతో కానీ మీరు సరదాగా గడపాలన్నా, సరదాగా ఉండాలన్నా, కాసేపు మీరు హ్యాపీగా నవ్వుకోవాలన్నా ఈ సినిమాకి మీరు రండి. ఒక్కసారి మీరు పెట్టిన టికెట్ కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంతే, 100%. కాబట్టి సినిమా చూస్తున్న సేపు పాటలు కూడా చాలా బాగున్నాయి. ఆ భీమవరం పాలు అనే పాట చాలా బాగుంది. పాటలే కదా, అన్ని పాటలు బాగున్నాయి. పైగా నవీన్ అన్న పులిశెట్టి అన్న ఫస్ట్ టైం డాన్స్ వేయడం కానీ, ఫైట్లు చేయడం కానీ, అన్న నువ్వు ఇలాంటివి ప్రతి సంక్రాంతికి మీరు ఇలాంటి సినిమా తీయాల్సింది అంతే. ఎన్నో వచ్చినాయి ఇప్పుడు దాకా, కానీ ఈ సినిమానే నెంబర్ 1 అంతే. సంక్రాంతికి రాజు అనగనగా ఒక రాజు అంతే, పక్క ఫిక్స్ అయిపోయింది అంతే సినిమా. ఈ సినిమా పై 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా 1000 కోట్లు పక్క అంతే.
దయచేసి ఈ సినిమాని అన్ని థియేటర్ వేసుకోండి, మీకు 1000 కోట్లు పక్క అంతే. సినిమా వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళు కూడా ఇలాంటివి కానీ మీరు వేసుకున్నారంటే థియేటర్, మీ థియేటర్కి ఇంకా పండగే. కరెక్షన్లు లాస్ట్ లో మెసేజ్ ఇచ్చాడన్న, ఏం మెసేజ్ అన్న ఇచ్చాడు. సోషల్ మీడియాలో కానీ ఇంకదేనన్నా కానీ వీడియోలు రీల్స్ ని నమ్మకండి, వాటిని చూస్తే మీరు టైం వేస్ట్ చేయకండి, రియాలిటీయే చూడండి అని ఏం మెసేజ్ ఇచ్చాడన్న, ఏం మెసేజ్ అన్న అంటే ఆ మెసేజ్కి అర్థం ఏంటంటే ఒకటే, మీరంతగా మీరే వచ్చి ఏవైనా ఓట్లు వేయాలన్నా సినిమా చూడాలన్నా ఎవరు నమ్మాలన్నా సరే మీరే వెళ్ళి తెలుసుకోండి అని ఏం మెసేజ్ అన్న. ఈ సినిమా మాత్రం పోయా ఖచ్చితంగా 1000 కోట్లు పక్క. ఈ సినిమాకి వచ్చి ఎవరైనా బాగలేదంటే నేను వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా, నేనే ఇస్తా వాళ్ళకి. కాబట్టి ఈ సంక్రాంతికి రాజు అనగనగా ఒక రాజు, జై నవీన్ పొలిశెట్టి అన్న, జై జై. ఫైట్లు కూడా ఉన్నాయి పోయి, ఎన్నిసార్లు చెప్పాలి పోయా. నవీన్ అన్నే సొంతంగా ఫైట్లు చేసాడు. అబ్బా ఏం చేసాడు ఫస్ట్ టైం ఫైట్ చేస్తుంటే ఏం స్టైల్ పోయా, ఏం స్టైల్, అది కాదు మాకు కావాలి. ఫైట్ లో ఏం స్టైలు, డాన్స్ లో ఏం స్టైలు, పైగా మనిషి ఏం గ్లామర్ ఉన్నాడు, ఏం గ్లామర్ ఆయన. అమ్మాయిలే థియేటర్ మొత్తం అమ్మాయిలే. నవీన్ అన్నకి ఏందో కానీ ఒక ప్రభాస్ లాగా, ఒక మహేష్ బాబు లాగా, ఒక షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఒక రణబీర్ కపూర్ కంటే కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువైపోయింది భయ్యా. ఏం ఫాలోయింగ్ భయ్యా, అమ్మాయిల ఫాలోయింగ్ నాకు ఎప్పుడు అవుతుంది కానీ అంత ఫాలోయింగ్. కాబట్టి నేను ఇక్కడ నుంచి నవీన్ అని పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న. ఇంక నుంచి నవీన్ పొలిశెట్టి అన్న ప్రతి సంక్రాంతికి ఇలాంటి సినిమా తీయాల్సిందే. సంక్రాంతికే కాదు ప్రతి పండక్కి ఇలాంటి సినిమా రావాల్సిందే అంతే. జాతి రత్నాల కంటే డబుల్ ఇది. ఒక రాజు సినిమా బాగుంది. అంటే కొన్ని ఏమో ఈ సంక్రాంతి సినిమాలు చూస్తుంటే పాత సినిమాలు గుర్తొస్తున్నాయి నాకు. పాత సినిమాలు కొన్ని రెఫరెన్సెస్ గుర్తొస్తున్నాయి కానీ బాగుంది, సినిమా బాగుంది. అంటే నవీన్ పొలిశెట్టి నుంచి ఒక ఎంటర్టైనర్, కామెడీ అండ్ మీనాక్షి చౌదరి. సో సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక విలేజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వెళ్ళిపోతుంది కంప్లీట్ గా. అంటే మనకి ఏ సినిమా అంటే పందెం సినిమా గుర్తొస్తుంది అనమాట రెఫరెన్స్ లో. సో బాగుంది, సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా సంక్రాంతి పండగ సినిమానే, పండగ వాచ్ చేసే ఫిలిమే. బట్ రవితేజ గారి సినిమా కన్నా బాగుంది, చిరంజీవి గారి సినిమా కన్నా బాగుందా, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. ఎందుకంటే పండగ సినిమా, సంక్రాంతి అనేటప్పుడు మన పండగ అన్ని సినిమాలు కాబట్టి అన్ని బాగున్నాయి. నాకు నచ్చిన సినిమా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, కామెడీ ఉంది. చిరంజీవి గారి సినిమా ముందు నిలబడిద్దా అంటే నిలబడిద్ది. అంటే పండగకి అన్ని సినిమాలు చూస్తారుగా, మండే వరకు ప్రాబ్లం ఏం లేదు సినిమాలకి. ఎందుకంటే వాళ్ళు ఇంకా వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజులు. సినిమా మామూలుగా 2 రోజులు అంటాం కానీ ఈ సినిమాలు పండగకు వస్తున్నాయి కాబట్టి 4-5 రోజులు ఆడుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సినిమా నిలబడిపోతుంది, డౌటే లేదు. అండ్ నవీన్ పొలిశెట్టి నుంచి మంచి ఎంటర్టైనర్ మళ్ళీ. అండ్ క్లైమాక్స్ లో ఆయన ఫస్ట్ ఫైట్ అని కూడా చెప్పారు, ఆయన నుంచి ఒక యాక్షన్ కూడా చూసాము. సాంగ్స్ మాస్ సాంగ్ ఒకటి ఉంది, మసాలా సాంగ్ ఒకటి ఉంది, అండ్ బాల్మా సాంగ్ ఒకటి చాలా చాలా బాగుంది. వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా సినిమా కూడా థియేటర్ లో చూసే ఒక పండగ సినిమా. బట్ పాత సినిమా రిఫరెన్స్లు ఉంటాయి, సో అవన్నీ పట్టించుకోవద్దు. బట్ చూడండి, ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో రండి. యూ విల్ హ్యావ్ ఫన్ ఇన్ థియేటర్స్.